హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందామని చూస్తున్నారు. మ్యాగ్నెట్ బిజినెస్ గురించి అసలు ఇటువంటి బిజినెస్ ఉంటుందని కూడా నాకు ఇంతవరకు తెలియదు అనమాట. మన కస్టమరు ఒక అతను అడిగాడు, మామూలుగా ఈ బిజినెస్ గురించి చెప్పండి, మ్యాగ్నెట్ బిజినెస్ గురించి. ఈరోజు తెలుసుకుందాం. మనం ఏతో డిస్కస్ చేసి ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం, ఓకేనా? ఇదిగో చూడండి, మన కస్టమరు ఏం పేరు అంటే మనకి కృష్ణమోహన్ అనమాట. మ్యాగ్నెట్ పవర్ బిజినెస్ గురించి చెప్పండి అని చెప్పినారు. నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హలో, హాయ్ గురువు గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏవైనా కొత్త నేను వార్తలు? చాలా బాగున్నాను. నేను కూడా సూపర్ ఉన్నాను. కాకపోతే మన కస్టమర్ వచ్చేసి నువ్వు లాస్ట్ వీడియోలో కామెంట్ చేయమన్నావు కదా బిజినెస్ గురించి చెప్పమని. ఇప్పుడు కామెంట్ చేశారనమాట. ఏమని కామెంట్ చేశారంటే మ్యాగ్నెట్ పవర్ బిజినెస్ గురించి చెప్పండి అని చెప్పి. 100 క్వశ్చన్లు మనం ఎట్లా చెప్తాం కదా అలా. కాకపోతే ఇక్కడ మనం ఈరోజు ఈ మ్యాగ్నెట్ పవర్ బిజినెస్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? డిస్కస్ చేద్దాం పాడ్కాస్ట్ మాదిరి, నువ్వు నేను. ఆహా, చాలా బాగుంది. మరి మ్యాగ్నెట్ పవర్ బిజినెస్ గురించి చర్చించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం ఈ బిజినెస్లోని డిఫరెంట్ సెగ్మెంట్స్ కానివ్వండి, వీటి వినియోగాలు, మార్కెట్లో డిమాండ్, ఇవన్నీ వివరిస్తూ మనం ఒక మంచి పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేసి పెడదాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. సరే, మరి ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి 3 విభాగాలుగా దీన్ని సపరేట్ చేయాలన్నమాట. దీనికి మామూలుగా వచ్చేసి ఎందుకంటే మొదటి మొదటిది వచ్చేసి చెప్తా, ఒక్క సెకండ్ ఆగు. సరే, తొందరపడకండి, మనం విషయాలు తక్కువ. సరే, ఇప్పుడే మొదటి విభాగం గురించి వివరంగా చెప్పడం ఆరంభిస్తాం. ఆ 3 విభాగాలు మన ప్రేక్షకులకి మళ్ళీ ఒకసారి చెప్పు. సరే, మనం ఆ 3 విభాగాలను మళ్ళీ సులభంగా గుర్తు చేసుకుందాం. ఒకటవది ఆరోగ్యానికి సంబంధించిన మ్యాగ్నెట్ ఉత్పత్తులు, రెండోది పరిశ్రమల్లో వాడే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్, మూడోది పిల్లలకి విద్య కోసం ఉపయోగించే ఎడ్యుకేషనల్ కేస్. సరే, మొదటి గురించి తెలుసుకుందాం. మనం హెల్త్ బేసిక్ మ్యాగ్నెట్ ప్రోడక్ట్స్ గురించి. మన మొదటి క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నెట్ థెరపీ వ్యాపారం అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది? మ్యాగ్నెట్ థెరపీ వ్యాపారం అంటే ఆరోగ్య ప్రయోజనాల కోసం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఉపయోగించే ఉత్పత్తులను అమ్మడం. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం, నొప్పులు తగ్గించడం వంటి ప్రయోజనాలు అందిస్తాయని చెబుతారు. సాధారణంగా బ్రేస్లెట్లు, నెక్లెస్లు లేదా స్పెషల్ ప్యాడ్స్ లాగా ఉండే ఈ ఉత్పత్తులు శరీరానికి మ్యాగ్నెట్ ఫీల్డ్స్ని అందించి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని అనేక మంది నమ్మకాలు. సరే, ఇది వైద్య పద్ధతి కాకపోయినా వాపులు నొప్పులకు సహాయపడుతుందా? అది కొంతమంది అనుభవాల్లో కనిపిస్తుంది. అంటే కొంతమంది మ్యాగ్నెట్ థెరపీ ఉపయోగించిన తర్వాత నొప్పులు తగ్గాయని చెప్పినా ఇది శాస్త్రీయంగా పూర్తిగా అంగీకరించబడిన చికిత్సా పద్ధతి కాదు. కొంతమందికి ఉపశమనం కలిగించవచ్చు, మరి కొంతమందికి పెద్దగా ఫలితం లేకపోవచ్చు. అంటే ఇది వ్యక్తిగత అనుభవాన్పై ఆధారపడిన విషయం. ఈ వ్యాపారం చట్టపరంగా నడిపేందుకు ఏమైనా అనుమతులు అవసరమా? కొన్ని దేశాల్లో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు అమ్మేటప్పుడు కొన్ని అనుమతులు లేదా సర్టిఫికేషన్లు తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రతి రాష్ట్రం లేదా దేశం వారి చట్టాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపారం ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ఉండే నిబంధనలు, అనుమతుల గురించి తెలుసుకుని అవసరమైన సర్టిఫికేషన్లను సంపాదించుకోవడం మంచిది. ఈ ఉత్పత్తులు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తాయంటారా? నిజంగా పనిచేస్తాయా? ఇది నిజంగా చాలా వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది మ్యాగ్నెట్ థెరపీ వల్ల ఉపశమనం పొందినట్టు అనుభవించవచ్చు, మరి కొంతమందికి ఎలాంటి ఫలితాలు కనిపించకపోవచ్చు. శాస్త్రీయంగా చూసినప్పుడు ఇంకా పూర్తి ఆధారాలు లేవు. కాబట్టి దీన్ని ఒక సంపూర్ణ వైద్య పద్ధతిగా భావించటం కన్నా ఒక అదనపు సహాయంగా చూడటం బెటర్. సరే, 5వ క్వశ్చన్, మేము ఇలా ప్రోడక్ట్స్ అమ్మడం ద్వారా ఇబ్బందులకు లోనవుతామా? సాధారణంగా మీరు చట్టపరమైన అనుమతులు, సరైన నిబంధనలు పాటిస్తూ ఉత్పత్తులు అమ్మితే ఏవైనా ఇబ్బందులు వస్తే వాటిని చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఉత్పత్తుల వివరాలను స్పష్టంగా తెలియజేయడం, కస్టమర్లకు సరైన సమాచారం ఇవ్వడం వంటివి చేస్తే సమస్యలు తక్కువగా ఉంటాయి.
ఎలా రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ముందుకు వెళ్తే ఆత్మవిశ్వాసంతో వ్యాపారం చేయవచ్చు. సరే, ఉత్పత్తులు మార్కెట్ ఎంపిక పైన 6వ క్వశ్చన్. మ్యాగ్నెట్ బెల్ట్స్, బ్రేస్లెట్స్, మ్యాట్స్లో ఏవి ఎక్కువగా అమ్ముడవుతాయి? చాలా సందర్భాల్లో మ్యాగ్నెట్ బ్రేస్లెట్లు చాలా ప్రజాదరణ పొందుతూ ఉంటాయి. ఎందుకంటే అవి ధరించడానికి సులభంగా ఉంటాయి, అందంగా కూడా కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో మ్యాగ్నెట్ బెల్ట్స్ కూడా బాగానే అమ్ముడవుతూ ఉంటాయి, ముఖ్యంగా నడుము నొప్పుల కోసం వారిలో. ఇక మ్యాగ్నెట్ మ్యాక్స్ కూడా కొంతమంది ఉపయోగిస్తారు, అయితే వాటి డిమాండ్ కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. సరే, ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు నమ్మకంగా కొనడానికి ఎలా ఒప్పించాలి? అందుకోసం మనం ముందుగా ఉత్పత్తుల ప్రయోజనాలను స్పష్టంగా నమ్మకంగా వివరించాలి. కస్టమర్లకు రివ్యూస్ చూపించడం, ఇతర వినియోగదారుల అనుభవాలను పంచుకోవడం వల్ల కూడా నమ్మకం పెరుగుతుంది. అదేవిధంగా నాణ్యతకు సంబంధించిన సర్టిఫికేషన్లు ఉంటే వాటిని కూడా ప్రదర్శించడం ద్వారా కస్టమర్లు మన మీద విశ్వాసం పెంచుకుంటారు. ఏ వయసు వర్గం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంది? సాధారణంగా మధ్య వయసు పెరిగిన వారు, ముఖ్యంగా 40 ఏళ్ల పైబడి ఉన్నవారు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాల కోసం ఇలా మ్యాగ్నెట్ ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న యువత కూడా ఈ ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలిస్తోంది. కాబట్టి వయస్సు వర్గం కాస్త విస్తృతంగా ఉందని చెప్పవచ్చు. మన 9వ క్వశ్చన్. ఇండియాలో ఏ హెల్త్ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? భారతదేశంలో ప్రధానంగా మహానగరాల్లో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడే ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మన 10వ క్వశ్చన్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్లో పోటీ ఎలా ఉంది? ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో మ్యాగ్నెట్ ప్రోడక్ట్స్కి పోటీ ఎక్కువగా చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా బ్రాండ్స్ తమ ఉత్పత్తులను అక్కడ అందుబాటులో ఉంచుతున్నాయి. అందువల్ల మంచి రివ్యూలు, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్, ఇంకా కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వడం వల్ల ఈ పోటీలో నిలబడటం సులభం అవుతుంది. మన మామూలుగా 11 ఏర్పాట్లు సరఫరాదారుల గురించి. 11వది, సరఫరాదారులను ఎలా సంప్రదించాలి? సరఫరాదారులను సంప్రదించడానికి ముందుగా కొన్ని నమ్మకమైన వాణిజ్య స్థావరాలు లేదా బిజినెస్ డైరెక్టరీలు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ట్రేడ్ షోలకి హాజరవ్వడం, ఆన్లైన్ బిజినెస్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ల వల్ల లింక్డ్ఇన్ వంటివి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకసారి సరైన సరఫరాదారులను గుర్తించిన తర్వాత వాళ్ళతో నేరుగా మాట్లాడి మీ వ్యాపార అవసరాలను తెలియజేసి ఒక మంచి వినియోగ సంబంధం ఏర్పరచుకోవడం మంచిది. ఇండియా మార్ట్లో జెన్యూన్ సప్లయర్స్ ఎలా గుర్తించాలి? ఇండియా మార్ట్లో నిజాయితీ గల సరఫరాదారులను గుర్తించడానికి వారి రేటింగ్స్, కస్టమర్ రివ్యూస్, ఇంకా వారి వ్యాపార లైసెన్సులు, సర్టిఫికేషన్లు వంటివి చేయాలి. అలాగే వారితో నేరుగా మాట్లాడి నమూనా ఉత్పత్తులు తీసుకుని చూసుకోవడం వల్ల కూడా వారి నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీర్ఘకాల సంబంధాలు ఉన్న సరఫరాదారులు ఉంటే వాళ్ళను ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. చైనా నుంచి దిగుమతి చేసుకోవడమే మంచిదా? ఖర్చు, సమయం ఎంత పడుతుంది? స్వయంగా దిగుమతి చేసుకోవడం వలన కొన్ని సందర్భాల్లో ఖర్చు తగ్గవచ్చు. అయితే దీనికోసం చాలా సమయం, ప్రయత్నం కూడా అవసరం అవుతుంది. సరైన అనుమతులు, లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్ వగైరా చూసుకోవాలి. కాబట్టి మీ వ్యాపార పరిమాణం, అవసరాలని బట్టి నేరుగా దిగుమతి చేసుకోవడం మంచిదా లేదా లోకల్ సప్లయర్స్ను నమ్ముకోవడమా అనేది నిర్ణయించుకోవచ్చు. 10,000 పెట్టుబడితో మొదలు పెట్టొచ్చా? అవును, కొన్ని సందర్భాల్లో దీనివలన ప్రారంభ పెట్టుబడి కాస్త తగ్గవచ్చు. ఎందుకంటే నేరుగా దిగుమతి చేసుకుంటే మధ్యవర్తులు ఉండరు. మరి కొన్నిసార్లు ధరల్లో కూడా కొంత లాభం కనిపించవచ్చు. అయితే సరఫరా ప్రక్రియ, అనుమతులు, రవాణా వంటి విషయాల్లో సమయం, శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. కాబట్టి ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. మొదట సప్లై ఆర్డర్ తీసుకోవడం సురక్షితమా? శాంపిల్ ఆర్డర్. మొదట
శాంపిల్ ఆర్డర్ తీసుకోవడం సురక్షితమా? ఒకవేళ మొదట శాంపుల్ ఆర్డర్ తీసుకుంటే అది చాలా సురక్షితమైన మార్గం అవుతుంది. అలా చేస్తే ఉత్పత్తి నాణ్యత, సరఫరాదారు నమ్మకత వంటి అంశాలు మీరు స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఒకసారి సంతోషకరంగా అనిపిస్తే తర్వాత పెద్ద ఆర్డర్ ఇవ్వడంలో ధైర్యంగా ఉండవచ్చు. సరే, అమ్మకాలు పంపిణీ గురించి సొంత వెబ్సైట్ నుంచి అమ్మడం మంచిదా లేక అమెజాన్ వంటి బాగుంటుందా? ఇది పూర్తిగా మీ వ్యాపార లక్ష్యాల మీద, మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. స్వంత వెబ్‌సైట్ ఉంటే మీకే పూర్తి నియంత్రణ ఉంటుంది. మొత్తం లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ అమెజాన్ లాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లో అమ్మడం వల్ల మీ ఉత్పత్తులు చాలా మందికి అందుతాయి. బ్రాండ్ విశ్వసనీయత పెరుగుతుంది. కాబట్టి 2 మార్గాల్లోనూ కొంచెం సమతుల్యత సాధించడం మంచి ఆలోచన అవుతుంది. వాట్సాప్ బిజినెస్ ద్వారా అమ్మకాలు ఎలా మొదలుపెట్టాలి? వాట్సాప్ బిజినెస్ ద్వారా అమ్మకాలు ప్రారంభించాలంటే ముందుగా ఒక వ్యాపార అకౌంట్ సృష్టించుకుని మీ ఉత్పత్తుల వివరాలు, చిత్రాలు, ధరలతో సహా కస్టమర్లతో చాట్ చేయవచ్చు. బ్రాడ్కాస్ట్ లిస్ట్స్ ఉపయోగించి ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల గురించి తెలియజేయవచ్చు. కస్టమర్ల ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇవ్వడం ద్వారా మంచి నమ్మకం, అనుభవం కలిగించవచ్చు. డిజిటల్ పేమెంట్ విధానం ఎలా ఏర్పాటు చేయాలి? డిజిటల్ పేమెంట్ కోసం మీరు మొట్టమొదట మీరు ఉపయోగించాలనుకునే ప్లాట్ఫామ్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఫోన్పే, గూగుల్ పే లేదా పేటిఎం లాంటి వాటిని. ఆ తర్వాత ఆ ప్లాట్ఫామ్లో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ని అనుసంధానించాలి. ఆ తర్వాత మీరు కస్టమర్లకు క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ఐడి ద్వారా చెల్లింపులు చేయడానికి సౌకర్యం అందించవచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది. మొదట ఆర్డర్ వచ్చినప్పుడు డెలివరీ ఎలా చేయాలి? మొదటి ఆర్డర్ వచ్చినప్పుడు ముందుగా ఆ ఆర్డర్ అన్ని వివరాలు పూర్తిగా సరైనట్టు చూసుకోవాలి. ఆ తర్వాత మీరు డెలివరీకి ఏ సర్వీస్ వాడాలనుకుంటున్నారో, ఉదాహరణకు స్థానిక కొరియర్ సర్వీస్ లేదా పెద్ద లాజిస్టిక్స్ కంపెనీ, దాన్ని ఎంచుకొని ఆర్డర్ని బాగా ప్యాక్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ కస్టమర్కి పంపించాలి. ఈ విధంగా చక్కగా ప్రణాళికతో ముందుకెళ్తే కస్టమర్కి మంచి అనుభవం కలుగుతుంది. ఆయుర్వేద షాపుల్లో ఉత్పత్తులు పెట్టించడం మంచిదా? అది మంచిదే. ఎందుకంటే ఆయుర్వేద షాపులకు సహజ సిద్ధమైన ఆరోగ్యప్రదమైన ఉత్పత్తులపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. మీ ఉత్పత్తులు ఆయుర్వేద కాన్సెప్ట్కు దగ్గరగా ఉంటే ఆ షాపుల్లో పెట్టించడం వల్ల సరైన లక్ష్య ప్రేక్షకులకి తెలిసిపోతాయి. మార్కెటింగ్ నమ్మకం పొందించడం ఫ్రీ శాంపుల్స్ ఇచ్చి టెస్టిమోనియల్స్ తీసుకోవచ్చా? అవును. అలా ఫ్రీ శాంపిల్స్ ఇచ్చి చిన్న చిన్న రివ్యూలు లేదా టెస్టిమోనియల్స్ తీసుకుంటే కస్టమర్ల నమ్మకం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. అలా వాళ్ళు మీ ఉత్పత్తుల మీద విశ్వాసం పెంచుకుంటారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇతర కస్టమర్లకు ఆ నమ్మకం వ్యాపిస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రకటనలు ఎలా అట్రాక్టివ్ ప్రిపేర్ చేయాలి? వైద్యంగా క్లెయిమ్ చేయకుండా ముందుగా మీ ఉత్పత్తుల ఫోటోలు చాలా క్లియర్గా, ఆకర్షణీయంగా ఉండేలా చూడాలి. ఫోటోలు సహజ సిద్ధమైన రంగులతో మంచి లైటింగ్లో తీయడం వల్ల విశ్వసనీయత పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు చెబుతున్నా అవి సున్నితంగా ఉండేలా చూసుకోవడం మంచిది. వైద్యపరమైన క్లెయిమ్స్ కాకుండా సహజ సిద్ధమైన ప్రయోజనాలు, కస్టమర్ల అనుభవాలు షేర్ చేస్తే మరింత బాగుంటుంది. కస్టమర్ని బలంగా ఒప్పించడానికి వీడియోలు ఉపయోగపడతాయా? అవును, ఖచ్చితంగా వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోల ద్వారా మీ ఉత్పత్తుల వినియోగం, వాటి ప్రయోజనాలు చూపించడంతో పాటు కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా పంచుకోవచ్చు. ఇలా నిజమైన అనుభవాలు వివరంగా చూపించడం వల్ల కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. అన్బాక్సింగ్ రివ్యూ వీడియోస్ తీయడం ద్వారా నమ్మకం పెరుగుతుందా? అవును, అన్బాక్సింగ్ రివ్యూ వీడియోస్ చూసినప్పుడు కస్టమర్లకి ఉత్పత్తి ఎలా ఉంటుందో, దాని నాణ్యం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అలా చూడడం వల్ల వాళ్ళ నమ్మకం పెరిగి ఉత్పత్తిని కొనాలనే ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ విధమైన వీడియోలు మార్కెటింగ్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకసారి కొనుగోలు చేసిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరే కొనాలంటే ఏం చేయాలి?
ముందుగా వారికి మంచి అనుభవం కలిగించడంతో పాటు వారి కస్టమర్ సర్వీస్ మెరుగుగా ఉండాలి. తర్వాత మంచి ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు, సబ్స్క్రిప్షన్ లేదా లాయల్టీ ప్రోగ్రామ్స్ వంటివి అందించడం వల్ల వాళ్ళు మళ్ళీ మీ దగ్గర నుంచే కొనాలనుకుంటారు. అంతేకాకుండా వారితో సంభాషణ కంటిన్యూగా కొనసాగించడం కూడా చాలా ఉపయోగపడుతుంది. చట్టపరమైన అనుమతులు, నిబంధనలు, సిఈ, ఐఎస్ఓ సర్టిఫికేట్లు ఎలా పొందాలి? ఐఎస్ఓ లాంటి సర్టిఫికేషన్స్ కోసం మీరు ముందుగా ఒక అప్రూవ్డ్ సర్టిఫికేషన్ బాడీని సంప్రదించాలి. వారు మీ వ్యాపార ప్రక్రియలను, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి అవసరమైన మార్గనిర్దేశనాలు ఇస్తారు. వాటిని అనుసరించి ప్రామాణికాలు నెరవేర్చిన తర్వాత వారు మీకు ఆ సర్టిఫికేట్‌ని జారీ చేస్తారు. ఇది ఫేక్ థెరపీ అని ఎవరైనా ఆరోపిస్తే ఎలా స్పందించాలి? అలా ఎవరి మీదనైనా అనుమతి వస్తే ముందుగా శాంతంగా, గౌరవంతో వారి అభిప్రాయాన్ని వినాలి. ఆ తర్వాత మన ఉత్పత్తుల వెనుకున్న సైన్స్ లేదా అనుభవాలను సామాన్యంగా వివరించి నిజాయితీగా సమాధానాలు ఇవ్వడం మంచిది. అలా చేస్తే అవిశ్వాసం లేదా అనుమానం ఉన్న వారికి కూడా మన మీద నమ్మకం పెరుగుతుంది. ఫేక్ రివ్యూల వల్ల సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి? ముందుగా ఆ రివ్యూ ఇచ్చిన వ్యక్తిని సంపర్కించి వారి సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం దానిని పరిష్కరించడానికి ఏవైతే చర్యలు తీసుకోవచ్చో అవి వారికి వివరంగా చెప్పాలి. ఒకవేళ తప్పు మన వైపు ఉంటే దాన్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పి ఆ సమస్యని ఎలా సరిచేస్తామో చెప్పితే కస్టమర్ నమ్మకం తిరిగి వచ్చేందుకు సహాయపడుతుంది. రీఫండ్, ఎక్స్చేంజ్ పాలసీ తప్పనిసరిగా ఉండాలా? అవును. రీఫండ్ లేదా ఎక్స్చేంజ్ పాలసీ చాలా క్లియర్‌గా, స్పష్టంగా ఉండాలి. కస్టమర్లకు ఏవైనా సమస్య వచ్చినప్పుడు వారు ఈ పాలసీని సులభంగా అర్థం చేసుకుని తగిన రీఫండ్ లేదా మార్పిడి పొందేలా చూడాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. అలాగే వారు మళ్ళీ మళ్ళీ మీ వద్ద కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆయుష్ లేదా ఇతర హెల్త్ అథారిటీ అనుమతులు అవసరమా? కొన్ని ఉత్పత్తులకైతే ఆయుష్ లేదా ఇతర అనుమతులు అవసరం కావచ్చు. ముఖ్యంగా ఆయుర్వేద, సిద్ధి, యునాని వంటి ఉత్పత్తులైతే. ఈ అనుమతులు పొందాలంటే మీరు ఆ ఉత్పత్తుల యొక్క ఫార్ములేషన్స్, తయారీ విధానం, నాణ్యత ప్రమాణాలు వంటి వివరాలు సంబంధిత అధికార సంస్థకు సమర్పించాలి. వారు అన్ని పారామితులను పరిశీలించి అవసరమైన అనుమతులు జారీ చేస్తారు. లాభాలు విస్తరణ, నెలకి 100 ఆర్డర్లు వచ్చేలా చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం? ఇది చాలా విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ ఉత్పత్తుల రకం, మార్కెటింగ్ వ్యూహాలు, లక్ష్య ప్రేక్షకులు వగైరా. మొదటి దశలో చిన్నపాటి పెట్టుబడితో డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రచారాలు, కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వంటివి ప్రయత్నించి చూడొచ్చు. పద్ధతిగా కొంచెం కొంచెం పెట్టుబడిని పెంచుకుంటూ ఆర్డర్ల సంఖ్యను కూడా పెంచుకోవచ్చు. 500 ధర ఉన్న ఉత్పత్తుల్లో ఎంత లాభం ఉంటుందని అంచనా వేయాలి? లాభం ఎంత వస్తుందో అంచనా వేయాలంటే అది ముందుగా ప్రతి ఉత్పత్తి తయారీ ఖర్చు, మార్కెటింగ్ ఖర్చు, ఇతర నిర్వహణ ఖర్చులను లెక్కించుకోవాలి. వాటి మీద ఆధారపడి మీరు ఉత్పత్తి ధరను నిర్ణయించాలి. సాధారణంగా మీరు పెట్టిన మొత్తం ఖర్చు మీద ఎంత శాతం లాభం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి లాభం అంచనా వేయవచ్చు. డెలివరీ ఖర్చులు, సమయం తగ్గించాలంటే ఏ మార్గం పాటించాలి? ఒకవేళ డెలివరీ ఖర్చులను, సమయాన్ని తగ్గించాలని అనుకుంటే మీ కొంచెం సమీపంలో ఉన్న కొరియర్ సర్వీసెస్ని ఎంచుకోవచ్చు. లేదా ఎక్కువ ఆర్డర్లు వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అలాగే ప్రాదేశిక గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు సరుకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో కస్టమర్లకు చేరవేయవచ్చు. భవిష్యత్తులో ఈ వ్యాపారానికి ఎలాంటి చట్టపరమైన పరిమితులు ఉండవచ్చని భావించాలి? ప్రతి వ్యాపారానికి దాని వ్యవహార ప్రకృతి, ఉత్పత్తి వర్గం, ప్రాదేశిక చట్టాలు లాంటి విషయాలపై ఆధారపడి కొన్ని పరిమితులు ఉండవచ్చు. అందువల్ల మీ వ్యాపారం ప్రారంభించే ముందు సంబంధిత నిబంధనలను, అనుమతులను, లైసెన్సులను పూర్తిగా తెలుసుకుని వాటిని పాటించడం చాలా ముఖ్యం. ఈ విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా నిబంధనలకు లోబడి వ్యాపారం నడిపించుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు హెల్త్కి సంబంధించిన సెగ్మెంట్ గురించి మాట్లాడినాం కదా. నెక్స్ట్ పార్ట్ 2 అనమాట. అంటే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ వ్యాపారం. మామూలుగా ఆ హెల్త్కి సంబంధించి కాకుండా ఇండస్ట్రియల్కి సంబంధించిన వ్యాపారం గురించి ఇప్పటి నుంచి మాట్లాడుకుందాం. ఓకేనా?
సరే, బావుంది. మరి ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ బిజినెస్ గురించి చర్చించుకుందాం. ఇది ఆరోగ్య సంబంధమైన మ్యాగ్నెట్ ఉత్పత్తుల కంటే కొంచెం విభిన్నం కదా! ఇక్కడ మనం ఉత్పత్తి ప్రక్రియలు, వాడుకలు, మార్కెట్ అవసరాలు వంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మొదటి క్వశ్చన్ మౌలిక అవగాహన. ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ అంటే ఏమిటి? ఇవి ఎక్కడ వాడతారు? ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ అంటే ముమ్మలుగా గృహాల్లో చిన్న చిన్న ఉత్పత్తుల్లో కనిపించే మ్యాగ్నెట్స్ కంటే శక్తివంతమైనవి. ఇవి పెద్ద పీడనాలు, బరువులు తట్టేలా రూపొందిస్తారు. ఇవి ప్రధానంగా కార్ఖానాల్లో, తయారీ ప్రక్రియల్లో, లోహాలను వేరు చేసే సందర్భాల్లో లేదా బరువైన వస్తువులను కదిలించడానికి విస్తృతంగా వాడతారు. ఈ వ్యాపారం అవసరం ఉన్న పరిశ్రమలు ఏవి? ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ వ్యాపారం కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ఉదాహరణకు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఖర్చు అధికంగా ఉండడం, అలాగే విభిన్న రకాల ఇండస్ట్రీస్ అవసరాలకు తగిన విధంగా మ్యాగ్నెట్స్ రూపొందించడం ఒక ఛాలెంజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో పోటీ కూడా ఉంటుంది. కాబట్టి వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించడం, నిరంతరం మెరుగైన ఉత్పత్తులు అందించడం కూడా అవసరం అవుతుంది. మ్యాగ్నెట్ లిఫ్టర్లు, మ్యాగ్నెటిక్ హెడర్లు, లిఫ్టర్లు అంటే స్పీడ్స్ లాంటి పదార్థాలు ఎక్కడ అవసరం అవుతాయి? మ్యాగ్నెటిక్ లిఫ్టర్లు అంటే అనేక పారిశ్రామిక రంగాల్లో అవసరం అవుతాయి. ముఖ్యంగా లోహాలతో సంబంధించిన పరిశ్రమల్లో వాటిని ఒక చోటి నుండి మరో చోటికి సురక్షితంగా, సులభంగా తరలించడానికి వీటిని వాడతారు. షిప్ యార్డ్స్, స్టీల్ ఫ్యాక్టరీ. హోల్డర్లు, సీట్స్ అవి. అవును. ఈ మ్యాగ్నెటిక్ లిఫ్టర్లు వెల్డింగ్ చేసే ప్రదేశాల్లో షీట్ మెటల్ని సులభంగా పట్టుకోవడానికి, కదిలించడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎంతో సమయాన్ని, శ్రమను ఆదా చేస్తాయి మరియు భద్రతను కూడా పెంచుతాయి. మన దగ్గర ప్రొడక్షన్ చేయాలా లేక హోల్సేల్లో తీసుకొని అమ్మడం మంచిదా? ఇది పూర్తిగా మీ వ్యాపార లక్ష్యాల మీద, మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు సరైన సంపత్తులు, నిపుణులు, మౌలిక వస్తువులు కలిగి ఉంటే ప్రొడక్షన్ చేయడం వలన నాణ్యత మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. మరొక వైపు మీరు స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద పెట్టుబడి లేకుండా వచ్చే అవకాశాల కోసం హోల్సేల్లో తీసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి మీ వ్యాపార పరిస్థితులకు తగిన మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. ఈ బిజినెస్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చేయొచ్చా? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అవసరం లేదు, కానీ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక, వ్యాపారపరమైన జ్ఞానంతో పాటు టెక్నికల్ పరిజ్ఞానం కూడా ఉంటే ఉత్పత్తి నాణ్యత, వినియోగదారుల అవసరాలు మరింత బాగా అర్థమవుతాయి. లేకపోతే సరైన నిపుణులను నియమించుకోవడం ద్వారా కూడా ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించవచ్చు. ఉత్పత్తులు ఎంపిక, పరిశీలన. మ్యాగ్నెటిక్ షీట్స్, బార్స్, డిస్క్స్, బ్లాక్స్ ఇవి ఏ ఇండస్ట్రీస్కి ఎక్కువ అవసరం? ఇలాంటి మ్యాగ్నెటిక్ షీట్స్ లేదా బార్స్, డిస్క్లు, బ్లాక్స్ లాంటివి ప్రధానంగా ఉత్పత్తి పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆటోమోటివ్ రంగం, అలాగే ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ లాంటి రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడతాయి. వీటిని మెషీన్లలో, సెన్సార్లలో, ఇంకా అనేక రకాల ఉపకరణాల్లో, సాధనాల్లో వినియోగిస్తారు. మన 7వ క్వశ్చన్, మినిమం మ్యాగ్నెట్స్ వర్స్ ఫెర్రైట్ మ్యాగ్నెట్స్ బేసిక్ తేడా ఏంటి? నియోడీమియం మ్యాగ్నెట్స్కి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అవి చిన్నదైన పరిమాణంలోనే బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఉత్పత్తి చేస్తాయి. మరి ఫెరైట్ మ్యాగ్నెట్లోనేవి తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఇవి సాధారణంగా ఉష్ణోగ్రతలకు, తేమకు తట్టుకునేలా ఉంటాయి. కానీ వీటి మ్యాగ్నెటిక్ శక్తి నియోడీమియం మ్యాగ్నెట్లతో తులిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్రోడక్ట్ డ్యూరబిలిటీని ఎలా టెస్ట్ చేయాలి? ఉత్పత్తుల డ్యూరబిలిటీ టెస్ట్ చేయాలంటే వాటిని వివిధ పరిస్థితులలో పరీక్షించడం మంచిది. ఉదాహరణకు వేడి, చలిని తట్టుకునేలా ఉండటానికి ఉష్ణోగ్రత పరీక్షలు, అలాగే పదును గల లేక ఘాటు గల ఉపకరణాలతో రుద్దించడం ద్వారా వాటి బలం పరీక్షించడం లాంటివి చేయవచ్చు. ఇలా ముందుగా పరీక్షలు చేయడం వల్ల ఆ ఉత్పత్తులు నిజంగా స్థిరత కలిగినవో కాదో తెలుసుకోవచ్చు.
ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్లో సైజు పవరు వేరియేషన్ ఎలా గుర్తించాలి? 9వ క్వశ్చన్. సైజ్, పవర్ వంటి విశేషతలు తెలుసుకోవాలంటే ప్రతి మ్యాగ్నెట్‌కు తయారీదారులు అందించే స్పెసిఫికేషన్స్ చూడటం ఉత్తమం. ఇందులో మ్యాగ్నెట్ యొక్క వ్యాసం, పొడవు, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలం, ఎన్ని పౌండ్లు లేదా కిలోల బరువును పట్టుకోగలదు వంటివి ఉంటాయి. ఈ వివరాలను ఆధారంగా తీసుకొని మీ అవసరానికి తగిన మ్యాగ్నెట్‌ను ఎంచుకోవచ్చు. స్క్రాప్ బయర్స్, ఫ్యాబ్రికేటర్స్ ఎలా మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తారు? ఫ్యాబ్రికేటర్స్ లేదా తయారు చేయవారు మ్యాగ్నెట్లు ప్రధానంగా లోహ పదార్థాలను ఒక చోటు నుండి మరొక చోటికి కదిలించడానికి లేదా వాటిని స్థిరపరచడానికి ఉపయోగిస్తారు. అలాగే మెటల్ షీట్స్‌ను కలిపే సమయంలో వాటిని పట్టుకోవడానికి లేదా సరైనగా అమర్చడానికి కూడా మ్యాగ్నెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు స్టార్ట్ చేయడంలో అవసరమైన ఏర్పాట్లు. 11వ క్వశ్చన్. సప్లయర్స్ ఎక్కడ దొరుకుతారు? ఇండియా మాట, B2B పోర్టల్స్ లేకుండా ఆఫ్లైన్ ఏమన్నా ఉందా? సప్లయర్స్ ఎక్కడ కోసం చూడాలంటే ఇండియా మార్ట్ లాంటి B2B పోర్టల్స్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే కాకుండా మీ స్థానిక పారిశ్రామిక ఏరియాల్లో ఉన్న సరఫరాదారులను కూడా సంప్రదించవచ్చు. అప్పుడప్పుడు జరిగే వాణిజ్య ప్రదర్శనలకెళ్ళి నేరుగా సప్లయర్స్‌ను కలవడం కూడా ఒక మంచి మార్గం. ఈ విధంగా నమ్మకమైన సరఫరాదారులని సులభంగా కనుగొనవచ్చు. సప్లయర్ మనం ఇండియాలో తయారు చేసే సప్లయర్స్తో కలిసి కస్టమ్ మ్యాగ్నెట్స్ తయారు చేయొచ్చా? అవును, ఖచ్చితంగా చేయవచ్చు. భారతదేశంలో అనేక నాణ్యతా ప్రమాణాలతో కూడిన సరఫరాదారులు ఉన్నారు. వారి సహకారంతో మీ అవసరాలకు తగిన విధంగా కస్టమ్ మ్యాగ్నెట్లను డిజైన్ చేయించుకోవచ్చు, తయారు చేయించుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ బిజినెస్ అవసరాలు, మార్కెట్ డిమాండ్‌కు తగినట్లు ప్రత్యేక ఉత్పత్తులను పొందగలుగుతారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎన్ని కావాలి స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేయాలంటే? 13వ క్వశ్చన్. మొత్తానికి మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. మీ వ్యాపార ఉద్దేశ్యాలు, ఉత్పత్తుల పరిమాణం, మార్కెటింగ్ వ్యయాలు, ముడి సరుకుల ఖర్చు ఇవన్నీ అనుసరించి పెట్టుబడి తీర్మానించాలి. చిన్న స్థాయిలో మొదలుపెట్టి డిమాండ్‌ను బట్టి పెట్టుబడిని క్రమంగా పెంచుకోవడం చాలా మంచి విధానం. శాంపిల్ పీసెస్ తీసుకోవడం వల్ల కస్టమర్ ట్రస్ట్ వస్తుందా? అవును, శాంపుల్ ఉత్పత్తులు ఇచ్చి కస్టమర్లకు పరీక్షించేందుకు అవకాశం ఇవ్వడం వలన వాళ్ళలో నమ్మకం పెరుగుతుంది. కస్టమర్ల ఉత్పత్తి నాణ్యతని స్వయంగా శాంపుల్ ఉత్పత్తులు ఇవ్వడం వల్ల కస్టమర్ల నమ్మకం పెరగడంలో చాలా సహాయపడుతుంది. వారికి మీ ఉత్పత్తి నాణ్యత, పనితనం నేరుగా అనుభవించి చూసే అవకాశం కలుగుతుంది. ఇది మీ ఉత్పత్తుల మీద విశ్వాసాన్ని పెంచి భవిష్యత్తులో వారు మీ వద్దే కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తారు. ఇండస్ట్రియల్ బయర్స్ డాక్యుమెంటేషన్ కోరుతారా? అవును, సాధారణంగా ఇండస్ట్రియల్ కొనుగోలుదారులు డాక్యుమెంటేషన్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. అందులో ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, సర్టిఫికేషన్లు, ఇంకా సేవా నిబంధనలు వంటి వివరాలు ఉంటాయి. సరైన డాక్యుమెంటేషన్ ఉంటే వాళ్ళ నమ్మకం పొందడం సులభం, వ్యాపారం కూడా ముందు విజయవంతంగా సాగుతుంది. అమ్మకాలు, డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్, లోకల్ ఇండస్ట్రీస్ అండ్ వర్క్షాప్స్ను టార్గెట్ చేయడం ఎలా? ముందుగా మీ టార్గెట్ లోకల్ ఇండస్ట్రీస్తో మరియు వర్క్షాప్స్తో నేరుగా సంప్రదింపులు జరపడం మంచిది. మీరు మీ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయత వంటి వారి ముందు హైలైట్ చేయాలి. అదేవిధంగా స్థానిక వ్యాపార సమావేశాలు, ఎగ్జిబిషన్లు, వర్క్షాపుల్లో పాల్గొనడం వల్ల నెట్వర్కింగ్ బాగా అవుతుంది. ఇలా క్రమంగా మీ ఉనికి వాటికి తెలిసి మీ ఉత్పత్తుల పంపిణీ కూడా సులభంగా జరుగుతుంది. మెటల్ షాప్స్ స్క్రాప్ యార్డ్స్లో డెమో ఇవ్వడం వల్ల కన్వర్షన్స్ వస్తాయా? అవును, ఖచ్చితంగా డెమోలు ఇవ్వడం వల్ల కన్వర్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్లు ప్రత్యక్షంగా ఉత్పత్తిని చూసినప్పుడు, దాని పనితీరుని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ నమ్మకం పెరుగుతుంది. అలాగే కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
వాట్సాప్ బిజినెస్ B2B వాట్సాప్ గ్రూప్స్ నుండి బల్క్ ఆర్డర్స్ వస్తాయా? అవును. వాట్సాప్ బిజినెస్ B2B గ్రూప్స్ అవును. వాట్సాప్ బిజినెస్ లేదా B2B వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ వేదికగానే ఉండటం వలన కమ్యూనికేషన్ చాలా త్వరగా, సులభంగా జరుగుతుంది. కస్టమర్లు మీ ఉత్పత్తుల వివరాలు, డెమోలు, ఆఫర్లను వెంటనే చూడగలరు. ప్రశ్నలు అడిగి వెంటనే సమాధానాలు పొందగలరు. ఇది బిజినెస్ నెట్వర్కింగ్‌కు ట్రస్ట్ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అమెజాన్ బిజినెస్, ఫ్లిప్కార్ట్ హోల్సేల్ లాంటి ప్లాట్ఫామ్స్లో లిస్ట్ చేయొచ్చా? అవును. ఖచ్చితంగా అలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీ ఉత్పత్తులను లిస్ట్ చేసి చేయొచ్చు. అమెజాన్ బిజినెస్, ఫ్లిప్‌కార్ట్ హోల్సేల్ వంటి వేదికలు మీ ఉత్పత్తులను బహుగుణంగా ఎక్కువ మంది వ్యాపారులకు చేరవేస్తాయి. అలా లిస్ట్ చేయడం వల్ల మీ మార్కెట్ పరిధి విస్తరించడంతో పాటు మీ ఉత్పత్తుల నమ్మకాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. డెలివరీ లాజిస్టిక్స్ ఎలా నిర్వహించాలి బల్క్ ప్రోడక్ట్స్ కోసం? బల్క్ ఉత్పత్తుల డెలివరీ నిర్వహణ కోసం ముందుగా ఒక నమ్మకమైన లాజిస్టిక్స్ భాగస్వామిని ఎంచుకోవడం మంచిది. అలాగే సరుకుల ప్యాకింగ్ బలమైనదిగా ఉండాలి. రవాణా సమయంలో అవి సురక్షితంగా ఉంటాయనే నమ్మకం కస్టమర్లకు ఇవ్వాలి. షిప్పింగ్ తర్వాత ట్రాకింగ్ సదుపాయం కూడా అందిస్తే కస్టమర్లు సులభంగా తమ ఆర్డర్ స్థితిని తెలుసుకోవచ్చు. ఈ మార్కెటింగ్ అండ్ లీడ్ జనరేషన్ టెక్నికల్ యూసేజ్ వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటుందా? 21వ క్వశ్చన్. తప్పకుండా. ఈ మార్కెటింగ్‌లో లీడ్ జనరేషన్ కోసం టెక్నికల్ యూసేజ్ వీడియోస్ ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అలా చేస్తే కస్టమర్లకు మీ ఉత్పత్తులపై విశ్వాసం పెరుగుతుంది. వాటి వాడుక ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా టెక్నికల్ కంటెంట్ ద్వారా మీరు మార్కెట్‌లో మీ ఉనికిని బలపరుచుకోవచ్చు. కొత్త లీడ్స్‌ను సులభంగా ఆకర్షించవచ్చు. లింక్డ్ఇన్లో ఇండస్ట్రియల్ బయర్స్ని రీచ్ అవ్వడం రియలిస్టిక్నా? అవును. లింక్డ్ఇన్ చాలా వాగికు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్‌కు ముఖ్యంగా ఇండస్ట్రియల్ బయర్స్‌ను చేరుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ మీ ప్రొఫైల్‌ను, కంపెనీ వివరాలను, ఇంకా మీ ఉత్పత్తులతో సంబంధం ఉన్న కంటెంట్‌ను ప్రచారం చేస్తే సరైన వ్యాపార వర్గాలకి మీ ఉనికి తెలుస్తుంది. కాబట్టి లింక్డ్ఇన్‌లో ప్రయత్నించడం నిజంగా ఫలితాలిస్తుంది. మ్యాగ్నెట్ టెస్టింగ్కి కిట్ ఇవ్వడం వల్ల క్రెడిబిలిటీ పెరుగుతుందా? చాలా వరకు అవుననే చెప్పవచ్చు. మ్యాగ్నెట్ టెస్టింగ్ కిట్ ఇవ్వడం వల్ల కస్టమర్లు స్వయంగా మ్యాగ్నెట్లను పరీక్షించుకొని వాటి నాణ్యత, శక్తిపై నమ్మకం పెంచుకుంటారు. ఇది మీ ఉత్పత్తులపై విశ్వాసాన్ని, విశ్వసనీయతను మరింతగా పెంచడానికి చాలా సహాయపడుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇండస్ట్రియల్ ఫీల్డ్లో అవసరమా? ఇండస్ట్రియల్ పరంగా చూస్తే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది మిగిలిన రంగాల్లో పెద్ద ఎత్తున ఉండకపోవచ్చు. కానీ ఇది పూర్తిగా అవసరం కాదని చెప్పలేం. ఎందుకంటే పరిశ్రమకు సంబంధించిన నిపుణులు లేదా ప్రభావశీలులు మిగిలిన కంపెనీలకు లేదా కొనుగోలుదారులకు మీ ఉత్పత్తులు పరిచయం చేస్తే ఆ నమ్మకం, విశ్వసనీయత పెరుగుతుంది. కాబట్టి అవసరమైతే ఇది కూడా ఒక మంచి మార్కెటింగ్ వ్యూహంగా ఉపయోగపడొచ్చు. ఎగ్జిబిషన్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజ్లో స్టాల్ పెట్టడం ఎఫెక్టివేనా? చాలా సందర్భాల్లో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ లేదా ఎక్స్పోజ్‌లో స్టాల్ పెట్టడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీ లక్ష్య ప్రేక్షకులు, ఇతర పరిశ్రమల నిపుణులు, ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు బహుగా ఉంటారు. ఒక స్టాల్ ద్వారా మీ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూపించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడి బిజినెస్ నెట్వర్క్ విస్తరించుకోవడం చాలా సులభం. చట్టపరమైన అవసరాలు ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ ప్రోడక్ట్స్కి BIS లేదా ISO సర్టిఫికేషన్ అవసరమా? చాలా సందర్భాల్లో ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ ఉత్పత్తులకు నాణ్యత ప్రమాణాల కోసం BIS లేదా ISO సర్టిఫికేషన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవి నాణ్యత, భద్రతకు సంబంధించిన ప్రమాణాలను పాటించడానికి సహాయపడతాయి. అంతేకాదు కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి మార్కెట్లో మీ ఉత్పత్తులు విశ్వసనీయంగా ఉంటాయనే విషయం కూడా అర్థమవుతుంది. కస్టమ్ మేడ్ మ్యాగ్నెట్స్పై వారంటీ ఇవ్వాలి. కస్టమ్ మేడ్ మ్యాగ్నెట్లపై వారంటీ ఇవ్వడం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే అది కస్టమర్లకు మీ ఉత్పత్తులపై నమ్మకాన్ని
సహాయపడుతుంది. వారంటీ ఉంటే కస్టమర్లు మీ సేవలపై మరింత భద్రత, విశ్వాసం కలిగి ఉంటారు. అదితో పాటు మీ బ్రాండ్‌కు కూడా మంచి పేరు వస్తుంది. ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం లైసెన్స్ అవసరమా? ఇది మ్యాగ్నెట్ యొక్క శక్తి స్థాయిని బట్టి ఉంటుంది. సాధారణంగా తక్కువ శక్తి గల మ్యాగ్నెట్ల కోసం ప్రత్యేక లైసెన్సులు అవసరం ఉండకపోవచ్చు. అయితే అధిక శక్తి గల శక్తివంతమైన మ్యాగ్నెట్లను రవాణా చేసేప్పుడు భద్రతా నిబంధనలు పాటించాలి. అలాగే ఆచరణలో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఏవైనా అనుమతులు అవసరమైతే వాటిని సంపాదించాలి. మీ వద్ద ఐఎస్ఐ మార్క్ లేదా సిఈ మార్క్ ఉంటే ఆర్డర్స్ పెరుగుతాయా? చాలా సందర్భాల్లో ఉత్పత్తులపై ఏజీఎస్ఐ లేదా సిఈ లాంటి సర్టిఫికేషన్లు ఉంటే కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. ఇవి నాణ్యత, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు తయారయ్యాయని సూచిస్తాయి. అందువల్ల అలాంటి సర్టిఫికేషన్లు ఉంటే మార్కెట్లో మీ ఉత్పత్తుల డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. స్క్రాప్ హ్యాండ్లింగ్ మ్యాగ్నెట్స్పై సేఫ్టీ నార్మ్స్ ఏమైనా ఉన్నాయా? అవును, మ్యాగ్నెట్లను సరైన రీతిలో పట్టుకోవడం, వాడటం కోసం కొన్ని భద్రతా నియమాలు ఉంటాయి. ఉదాహరణకి చాలా బలమైన మ్యాగ్నెట్లను చేతులకు గ్లవ్స్ ధరించి హ్యాండిల్ చేయాలి. అలాగే 2 మ్యాగ్నెట్లను ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైన నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించుకోవచ్చు, మ్యాగ్నెట్లను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. వ్యాపారం పెంచుకోవడంలో అవసరమైన వ్యూహాలు. బల్క్ ఆర్డర్స్ రావాలంటే కొటేషన్ సిస్టమ్ ఎలా చేయాలి? బల్క్ ఆర్డర్స్ పొందడానికి సరైన కొటేషన్ సిస్టమ్ ఉండటం చాలా ముఖ్యం. మొదట మీరు స్పష్టమైన ధరల వివరాలు, డిస్కౌంట్లు మరియు షిప్పింగ్ ఖర్చులు ముందుగా నిర్దేశించుకోవాలి. కస్టమర్లకు ఆన్లైన్లో లేదా నేరుగా కొటేషన్ అడిగే విధంగా ఒక సులభమైన ప్రక్రియ అందిస్తే వాళ్ళకు కూడా సౌలభ్యం, మీకు కూడా వ్యాపారం పెంచుకోవడం తేలికగా ఉంటుంది. డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వేరు మ్యాగ్నెట్ కిట్స్ తయారు చేయడం సమర్థవంతమా? అవును, ప్రతి పరిశ్రమకి తగిన విధంగా మ్యాగ్నెట్స్ తయారు చేయడం కూడా మీ వ్యాపారం మరింత విస్తృతం అవుతుంది. వేర్వేరు రంగాలకు అవసరమైన అంశాలు, నాణ్యతా ప్రమాణాలు, డిజైన్లు వగైరా బట్టి మీరు మ్యాగ్నెట్స్ను కస్టమైజ్ చేయగలిగితే వారి అవసరాలకు మీరు మరింతగా అనుగుణంగా ఉత్పత్తులు అందించగలరు. ఇది మార్కెట్ ఫ్యూచర్లో ఈ కామర్స్ కాకుండా ఫుల్ టైం B2B డిస్ట్రిబ్యూటర్ అవ్వడం ఫెసిలిబిలిటీ ఉందా? ఇది పూర్తిగా మీ వ్యాపార లక్ష్యాలపై, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ కామర్స్ ద్వారా మొదలుపెట్టి క్రమంగా మీ నెట్వర్క్ని విస్తరించుకుంటూ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో ఫుల్ టైమ్గా మారడం చాలామందికి సాధ్యమైంది. సరైన ప్రణాళిక, కస్టమర్ నమ్మకం, మంచి సేవలు ఉంటే దీని విజయవంతం అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సరే, మనం ఇవి అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మూడో పాట అనమాట. మన మూడో పాట వచ్చేసి ఈ ఇండస్ట్రీ ఎట్లా ఉంటాయంటే సైన్స్ కిట్స్ అనమాట. సైన్స్ కిట్స్, ఎడ్యుకేషనల్ మ్యాగ్నెట్స్. ఈ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? సరే, ఇప్పుడు మనం సైన్స్ కిట్స్, ఎడ్యుకేషనల్ మ్యాగ్నెట్స్ గురించి మాట్లాడేద్దాం. ఇవి పిల్లలలో విజ్ఞానంతో పాటు సృజనాత్మకతను పెంచే విధంగా ఉంటాయి. ఈ వ్యాపారంలో సాధారణంగా స్కూల్స్, పేరెంట్స్, ఇంకా విద్యా సంస్థలు ప్రధాన కస్టమర్లుగా ఉంటారు. మరి ఈ బిజినెస్ ఎలా నడపాలి, ఏ విధమైన ప్రణాళికలు పాటించాలి అన్ని వివరంగా తెలుసుకుందాం. బేసిక్ అవగాహన. పిల్లల కోసం మ్యాగ్నెట్ ప్రాజెక్ట్ కిట్స్ అంటే ఏమిటి? మ్యాగ్నెట్ ప్రాజెక్ట్ కిట్స్ అంటే పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మ్యాగ్నెట్లపై ప్రాథమిక సూత్రాలను, ఉపయోగాలను నేర్పే సెట్లను. వీటిలో సాధారణంగా చిన్న చిన్న మ్యాగ్నెట్లు, వాటితో చేయడానికి సరళమైన ప్రయోగాలు, ప్రాజెక్టులు ఉంటాయి. ఇలా చేసి పిల్లలు చేతితో పనిచేస్తూ నేర్చుకోవడం ద్వారా విజ్ఞానంతో పాటు కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఈ బిజినెస్లో అవకాశాలు ఏమిటి? ఈ బిజినెస్లో అవకాశాలు చాలా ఎక్కువ. ప్రస్తుతం విద్యారంగంలో ప్రాక్టికల్ లెర్నింగ్కి ఎక్కువ ప్రాధాన్యం పెరుగుతుంది. స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లు, తల్లిదండ్రులు కూడా పిల్లలు సైన్స్ని అమలు ద్వారా నేర్చుకోవడాన్ని ఆమోదిస్తున్నారు. అందువల్ల ఈ రకంగా మ్యాగ్నెట్ ప్రాజెక్ట్ పిక్స్ వంటి ఎడ్యుకేషనల్ టూల్స్కి మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా ఇవి విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. చిన్న చిన్న స్కూల్ ప్రాజెక్ట్ కిట్స్ కంటే లార్జ్ కిట్స్
ఎక్కువ డిమాండ్లో ఉంటాయా? చాలా సందర్భాల్లో పెద్ద సైజులో ఉన్న కిట్స్‌కి ముఖ్యంగా స్కూల్స్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద కిట్స్‌లో మరింత విస్తృతమైన పరిశీలనకు, ఎక్కువ ప్రయోగాలకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ప్రాజెక్ట్ కిట్స్ కంటే పెద్ద కిట్స్ ద్వారా పిల్లలు ఇంకా ఎక్కువగా నేర్చుకోవచ్చు. సమగ్రంగా విజ్ఞానాన్ని పొందవచ్చు. నాలుగో క్వశ్చన్, ఈ కిట్స్ ఎలాంటి విద్యార్థులకు ఉపయోగపడతాయి? ఏజ్ గ్రూపు? ఈ కిట్లు మొత్తానికి ప్రాథమిక క్షేణం నుంచి సెకండరీ క్షేణం వరకు ఉన్న విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. అంటే సుమారు 6 ఏళ్ల వయసు నుండి 15, 16 ఏళ్ల వయసు వరకు ఉండే పిల్లలు వీటి ద్వారా సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవచ్చు, మౌలిక సూత్రాలను అర్థం చేసుకోవచ్చు, చేతితో చేసే పనిలో నేర్చుకోవడం ద్వారా మరింత అవగాహన పొందవచ్చు. మన ఐదో క్వశ్చన్, సిబిఎస్ఈ స్టేట్ సిలబస్లో మ్యాగ్నెట్ ప్రాక్టికల్స్ ఉంటాయా? సాధారణంగా సిబిఎస్ఈ మరియు రాష్ట్రీయ పాఠ్య పద్ధతిలో మ్యాగ్నెట్‌కు సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా భౌతిక శాస్త్రంలో ముఖ్యంగా మాధ్యమిక స్థాయిలో విద్యార్థులు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఆకర్షణ, వికర్షణ వంటి విషయాలను అనుభవాత్మకంగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఉత్పత్తుల ఎంపిక, తయారీ, మ్యాగ్నెటిక్ మోటార్స్ కిట్స్, లివిటేషన్ కిట్స్, కంపాస్ కిట్స్ ఏవి పాపులర్? ప్రస్తుతం విద్యార్థుల్లో ఎక్కువగా ఆసక్తి కలిగించే కిట్స్‌లో మ్యాగ్నెటిక్ మోటార్ కిట్స్, లెవిటేషన్ కిట్స్ మరియు కంపాస్ కిట్స్ అన్నీ బాగానే పాపులర్. అయితే లెవిటేషన్ కిట్స్ అనేవి కొంచెం వింతగా, కొత్తగా ఉండటం వల్ల మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సూత్రాలు బాగా అర్థం చేసుకునేలా చేస్తాయి. అందుకే విద్యార్థులు వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. డూ ఇట్ యువర్ సెల్ఫ్ మ్యాగ్నెట్ సైన్స్ కిట్స్లో డిమాండ్ ఉన్నవి ఏవి? డిఐవై మ్యాగ్నెట్ సైన్స్ కిట్స్‌లో సాధారణంగా ఎప్పటికీ మంచి డిమాండ్ ఉండే కొన్ని కిట్స్ ఉంటాయి. ఉదాహరణకి మ్యాగ్నెటిక్ కంపాస్ కిట్స్, ఎలక్ట్రోమాగ్నెట్ తయారు చేసే కిట్స్, లెవిటేషన్ సైన్స్ కిట్స్ వంటివి. ఇవి పిల్లలకు కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం ఇస్తాయి. కాబట్టి వీటి మీద ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. స్కూల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్లో మేము కస్టమ్ కిట్స్ చేయొచ్చా? అవును. ఖచ్చితంగా మీరు స్కూల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో మీ కస్టమ్ కిట్స్ తయారు చేయవచ్చు. ఆ కిట్స్ విద్యార్థుల వయస్సును, వారి పాఠ్య పద్ధతిని మరియు ప్రాజెక్టులని దృష్టిలో పెట్టుకొని రూపొందించవచ్చు. ఈ విధంగా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని ఆసక్తిగా పాల్గొనేలా ఉంటాయి. మీ కిట్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కిట్స్లో ఉండే కంటెంట్ మాన్యువల్ని ఎలా రూపొందించాలి? కిట్‌లో ఉండే కంటెంట్ అంతా కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా ప్రాక్టికల్ దృక్పథంతో రూపొందించాలి. ప్రతి దశను స్టెప్ బై స్టెప్ వివరిస్తూ అవసరమైన సామాగ్రి, జాగ్రత్తలు, చిన్న చిట్కాలు ఇలాంటి వాటిని చేర్చాలి. అలాగే పిల్లలకి బాగా అర్థమయ్యేలా సరళమైన భాషను ఉపయోగించి అవసరమైన చోట చిత్రాలు లేదా డయాగ్రామ్‌లు కూడా చేర్చితే పిల్లలు ఆసక్తిగా నేర్చుకోగలుగుతారు. చైల్డ్ సేఫ్ మ్యాగ్నెట్స్ ఎక్కడ దొరుకుతాయి? సేఫ్టీ మ్యాగ్నెట్స్ అంటే సాధారణంగా పిల్లలు గాయపడకుండా ఉండే విధంగా మృదువైన అంచులు ఉన్న మ్యాగ్నెట్స్. ఇవి పిల్లలకు సంబంధించిన విద్యా సామగ్రి దుకాణాల్లో లేదా ఆన్లైన్‌లో ప్రత్యేకంగా పిల్లల కోసం డిజైన్ చేసిన వస్తువులు అమ్మే వెబ్‌సైట్స్‌లో లభిస్తాయి. అలాగే కొన్ని లోకల్ హాబీ స్టోర్స్‌లో కూడా వీటిని సులభంగా దొరకవచ్చు. తయారీ, సరఫరా, ప్రొక్యూర్. లో కాస్ట్లో 11 క్వశ్చన్, లో కాస్ట్లో 100 కిట్స్ తయారు చేయాలంటే బడ్జెట్ ఎంత పడుతుంది? దీనికి ఖర్చు అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉపయోగించే మ్యాగ్నెట్ రకం, ఇతర అవసరమైన పదార్థాలు, ప్యాకేజింగ్, ఇంకా తయారీ ఖర్చులు, వీటిని పరిగణనలోకి తీసుకుంటే సాధారణంగా 100 కిట్స్ తయారు చేయడం కోసం మీకు ఒక స్థూల అంచనా వ్యయం అనేది చెప్పడం కాదు కష్టం. అయితే సుమారుగా కొన్ని వేల రూపాయల నుంచి ప్రారంభమై ఖర్చులు పెరుగుతూ పోవచ్చు. ఆర్డర్ బేస్పై తయారు చేయడమే మంచిదా లేక స్టాక్ ఉంచుకోవడం మంచిదా? ఇది పూర్తిగా మీ వ్యాపార మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. కస్టమైజేషన్ ఎక్కువగా ఉండే ఆర్డర్స్ ఉంటే
ఆర్డర్ వచ్చిన తర్వాత తయారు చేయడం మంచిది. కానీ డిమాండ్ స్థిరంగా ఉంటే కొన్ని ప్రాముఖ్యమైన ఉత్పత్తులను స్టాక్‌గా ఉంచడం వల్ల డెలివరీ త్వరగా చేయవచ్చు. కస్టమర్ సంతృప్తి పెరగవచ్చు. మాన్యువల్స్ తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వడమే ఫ్రెండ్స్ కస్టమర్స్కి ఈజీ అవుతుందా? పేరెంట్స్ కస్టమర్స్కి ఈజీ అవుతుందా? అవును. మాన్యువల్స్ తెలుగులోను, ఇంగ్లీష్‌లోను ఇవ్వడం వల్ల కస్టమర్లకు చాలా సులభంగా అర్థమవుతుంది. పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎవరికైనా తాము అనుభవించే భాషలో మాన్యువల్స్ ఉంటే కిట్స్‌ని వాడటం ఇంకా సులభంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ప్లాస్టిక్ ఎన్రోల్స్ వైర్ సప్లై ఎక్కడ దొరుకుతాయి? ఎన్క్లోజర్స్ ప్లాస్టిక్ ఎన్క్లోజర్స్ అండ్ వైర్ సప్లై ఎక్కడ దొరుకుతాయి? సాధారణంగా ప్లాస్టిక్ ఎన్‌క్లోజర్స్ మరియు వైర్లు వంటి సరఫరాలు మీరు స్థానిక హార్డ్‌వేర్ దుకాణాల్లో లేదా ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లలో సులభంగా పొందవచ్చు. అదేవిధంగా అనేక ఆన్‌లైన్ వేదికల్లో కూడా వీటిని ఆర్డర్ చేయొచ్చు. అలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీకు అవసరమైన పరిమాణాలు, డిజైన్‌లు, ఇంకా నాణ్యతా ప్రమాణాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. రెడీమేడ్ కిట్స్ చైనా నుండి ఇంపోర్ట్ చేయొచ్చా? అవును. చైనా నుండి రెడీమేడ్ కిట్స్ దిగుమతి చేసుకోవడం చాలా సాధారణమైన విషయం. అయితే దిగుమతి చేయడానికి ముందు అన్ని అనుమతులు, కస్టమ్స్ నిబంధనలు, ఇంకా నాణ్యతా ప్రమాణాలు బాగా పరిశీలించుకోవాలి. అలా చేస్తే మీకు మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులు లభిస్తాయి. మీ వ్యాపారం కూడా సులభంగా నడుస్తుంది. అమ్మకాలు డెలివరీ 16వ క్వశ్చన్. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో అమ్మడానికి ఏమైనా ప్రత్యేకం చేయాలా? వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడానికి ముఖ్యంగా కస్టమర్లతో బాగు కమ్యూనికేషన్ ఉండేలా చూడాలి. మీ ఉత్పత్తుల ఫోటోలు ఆకర్షణీయంగా ఉండాలి. కస్టమర్ల ప్రశ్నలకు తక్షణం సమాధానాలు ఇవ్వాలి. అంతేకాకుండా సురక్షితమైన చెల్లింపు విధానాలు, వేగవంతమైన డెలివరీ వంటి అంశాలు కూడా కస్టమర్ల నమ్మకాన్ని పెంచుతాయి. బుక్ స్టాల్స్, స్టేషనరీ షాప్స్కి శాంపిల్ కిట్స్ ఇవ్వడం మంచిదా? చాలా మంచిది. ఎందుకంటే శాంపిల్స్ ఇవ్వడం వల్ల వారు ఆ కిట్స్‌ని ప్రత్యక్షంగా చూసి అందులోని క్వాలిటీ, ఉపయోగం వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల వారు ఆసక్తి కనబరచడం, భవిష్యత్తులో మీ కిట్స్‌ని తమ దుకాణాల్లో పెట్టడం వంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్కూల్ లెవెల్ ఎగ్జిబిషన్స్, యాన్యువల్ డేస్లో స్టాల్స్ పెట్టొచ్చా? అవును. తప్పకుండా పెట్టొచ్చు. స్కూల్ లెవెల్ ఎగ్జిబిషన్స్, యాన్యువల్ డేస్ వంటి కార్యక్రమాల్లో స్టాల్స్ పెట్టడం వల్ల మీ ఉత్పత్తులు తల్లిదండ్రులకు, పిల్లలకు నేరుగా పరిచయం అవుతాయి. ఇది కేవలం అమ్మకాలకే కాదు, మీ బ్రాండ్‌ని కూడా మరింత ప్రాచుర్యం చేర్చడానికి చాలా మంచి అవకాశం. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఈ కిట్ అప్రూవ్ అవుతాయా? సాధారణంగా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో మీ కిట్‌ను అప్రూవ్ చేసేటానికి మొదట మీ ఉత్పత్తి వివరాలు, మంచి ఫోటోలు, స్పష్టమైన వర్ణన మరియు ధర వంటి వివరాలు అందించాలి. ఆ తర్వాత ప్లాట్‌ఫామ్ నిబంధనలకు అనుగుణంగా మీ ఉత్పత్తిని సమర్పించాలి. ఒకసారి వారు అన్ని వివరాలు పరిశీలించి నాణ్యతను అంచనా వేసిన తర్వాత మీ ఉత్పత్తి ఆన్‌లైన్‌లో లభ్యమవుతుంది. కిట్స్ డిస్పాచ్ చేస్తే కొరియర్ డ్యామేజ్ అవాయిడ్ చేయడం ఎలా? కొరియర్‌లో దెబ్బతినకుండా ఉండాలంటే బాగా ప్యాక్ చేయడం చాలా ముఖ్యం. మ్యాగ్నెట్స్ మరియు ఇతర భాగాలను గట్టిగా కదలకుండా ఉండే విధంగా అమర్చి బబుల్ ర్యాప్ లేదా ఫోమ్ వంటి పదార్థాలతో మరింత రక్షణ ఇవ్వాలి. బాహ్య బాక్స్ కూడా గట్టి మెటీరియల్‌తో ఉండాలి. అలాగే ఫ్రెజైల్ లేదా హ్యాండిల్ విత్ కేర్ అనే లేబుల్స్ ఉంచితే డెలివరీ సమయంలో జాగ్రత్తగా డీల్ చేస్తారు. మార్కెటింగ్ స్కూల్ రిలేషన్ 21వ క్వశ్చన్. స్కూల్స్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయవచ్చా బల్క్ ఆర్డర్ కోసం? అవును. స్కూళ్ళను డైరెక్ట్‌గా సంప్రదించి మీ ఉత్పత్తుల గురించి గొప్పగా పరిచయం చేసుకోవచ్చు. మీరు మీ ఉత్పత్తుల ప్రయోజనాలు, వారి వినియోగం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వచ్చే లాభాలను వివరించి, ఆవశ్యకమైతే కొన్ని నమూనా కిట్స్ కూడా చూపించి, వాళ్ళ నుండి పెద్ద మొత్తంలో ఆర్డర్‌లు పొందడానికి ఇది చాలా మంచి మార్గం. ఫ్రాంచైజీస్ కాన్సెప్ట్తో స్కూల్స్, ల్యాబ్స్కు కిట్స్ ఇవ్వచ్చా? 22వ క్వశ్చన్. అవును. ఫ్రాంచైజీ కాన్సెప్ట్‌తో స్కూల్స్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి మీరు ఈ కిట్స్‌ను అందించొచ్చు.
ఫ్రాంచైజీ విధానంలో మీరు మీ బ్రాండ్ పేరుతో వారి దగ్గర స్టాల్ పెట్టుకోవచ్చు. లేదా వారి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మీ ఉత్పత్తులను అందించే అవకాశం కల్పించవచ్చు. ఇది మీ వ్యాపారం. 23వ క్వశ్చన్, ఆన్లైన్ క్లాసెస్తో కూడిన కాంబో ప్రిపేర్ చేయడం యూస్ఫుల్ అవుతుందా? అవును. ఆన్లైన్ క్లాసెస్లతో పాటు కిడ్స్ని కాంబోగా ఆఫర్ చేయడం వల్ల పిల్లలు ఒకేసారి సిద్ధాంతాన్ని నేర్చుకుంటూ ఆ ప్రాక్టికల్ అనుభవాన్ని కూడా పొందగలుగుతారు. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్కూల్స్కి కూడా ఒక సమగ్రమైన లెర్నింగ్ అనుభవాన్ని అందించవచ్చు. 24వ క్వశ్చన్, పేరెంట్ టెస్టిమోనల్స్ తీసుకొని మార్కెటింగ్ చేయడమే బెటరా? అవును. తల్లిదండ్రుల టెస్టిమోనియల్స్ అందించడం వల్ల కొత్త కస్టమర్లలో విశ్వాసం పెరుగుతుంది. వాళ్ళ అనుభవాలను పంచుకోవడం ద్వారా మీ ఉత్పత్తులు ఎంత ఉపయోగకరమో, పిల్లలకు ఎంత ఆసక్తికరంగా ఉందో కొత్తగా చేరుకునే వారికి అర్థమవుతుంది. ఇది మార్కెటింగ్లో చాలా సహాయపడే పద్ధతి. పెడిగ్రీ, స్టీమ్, ఎడ్యుకేషన్ పదాలు ఉపయోగించడమే కస్టమర్ ట్రస్ట్ పెంపొందుటకు సహాయపడుతుందా? అవును, ఖచ్చితంగా సహాయపడుతుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి పదాలను ఉపయోగించడం వల్ల కస్టమర్లకు మీ ఉత్పత్తులు విద్యకు, ప్రాక్టికల్ లెర్నింగ్కు ఎంత ఉపయోగకరమో అర్థమవుతుంది. దీనివల్ల వారు మీ బ్రాండ్ను మరింత విశ్వసనీయంగా భావిస్తారు. చట్టపరంగా, విజ్ఞానపరంగా అవసరాలు. 26వ క్వశ్చన్, కిడ్స్పై BIS, ISI సర్టిఫికేషన్ అవసరమా? సాధారణంగా పిల్లల కోసం తయారు చేసే కిట్స్కు నాణ్యత ప్రమాణాలను పాటించడం చాలా ముఖ్యం. BIS లేదా ISI వంటి సర్టిఫికేషన్లు ఉంటే వాటి వల్ల కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. అలాగే ఉత్పత్తుల భద్రత, నాణ్యత కూడా నిర్ధారించబడుతుంది. కాబట్టి ఇలాంటి సర్టిఫికేషన్లు ఉండటం మంచిది. స్మాల్ మ్యాగ్నెట్స్ వల్ల కలిగే ప్రమాదం గురించి కస్టమర్ని ప్రీ అలర్ట్ చేయాలా? కస్టమర్కి అలర్ట్ చేయడానికి ప్రతి కిట్లో స్పష్టమైన హెచ్చరికలు ఉండేలా చూడాలి. చిన్న మ్యాగ్నెట్లు పిల్లలకు మింగే ప్రమాదం ఉంటుందని, వాటిని వయసు తక్కువ పిల్లల నుండి దూరంగా ఉంచాలనే సూచనలు మాన్యువల్స్లో లేదా కిట్ ప్యాకేజింగ్పై ఉంచడం వల్ల కస్టమర్ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. స్మాల్ మ్యాగ్నెట్స్ వల్ల కలిగే ప్రమాదం గురించి కస్టమర్ని ఇది ఇప్పుడే కదా చెప్పినది. సరే, 28వ క్వశ్చన్, టాయ్స్ వర్స్ ఎడ్యుకేషనల్ కిట్స్ అనేది క్లియర్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉందా? అవును, తప్పకుండా. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అనేవి విద్యార్థులకు బాగా ఉపయోగపడే అంశాలు. కాబట్టి ఈ కిట్స్ నిజంగా విద్యా ప్రయోజనాలకు ఎంత ఉపయోగపడతాయో, అవి ఎలా పనిచేస్తాయో అని స్పష్టంగా తెలియజేస్తే కస్టమర్లు మరింత నమ్మకంతో ఈ కిట్స్ను స్వీకరిస్తారు. 29వ క్వశ్చన్, చైల్డ్ సేఫ్ లేబులింగ్ చేయకపోతే పెనాల్టీస్ వస్తాయా? అవును, చాలా చోట్ల మ్యాగ్నెట్ లాంటి ఉత్పత్తుల మీద సరైన హెచ్చరికలు, లేబులింగ్ లేకపోతే కొన్ని నియంత్రణ సంస్థలు జరిమానాలు విధించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ సురక్షితతా నిబంధనలను పాటించడం, అవసరమైన హెచ్చరికలను లేబుల్స్ మీద ఉంచడం చాలా ముఖ్యం. 30వ క్వశ్చన్, మేము ఓన్ బ్రాండ్ నేమ్తో కిట్స్ ప్రిపేర్ చేసి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయొచ్చా? అవును, మీకోసం ఒక ప్రత్యేక బ్రాండ్ పేరు నిర్ణయించుకుని దానిని ట్రేడ్ మార్క్గా నమోదు చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఆ పేరు మీకే ప్రత్యేకమవుతుంది. మరెవ్వరూ అదే పేరుతో ఉత్పత్తులు వాడలేరు. దీనివల్ల మీ బ్రాండ్కు రక్షణ కలుగుతుంది. మార్కెట్లో మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. లాభదాయకత విజన్ పైన 131వ క్వశ్చన్, ₹150 తయారు అయ్యే కిట్ 300కి అమ్మితే ప్రాఫిట్ సస్టైనబుల్ అవుతుందా? మీ తయారీ ఖర్చులు, మార్కెటింగ్ వ్యయాలు ఇంకా ఇతర అవసరాలు అన్నీ బట్టి లాభం ఎంత వస్తుందో అనేది మారుతుంది. కానీ ఒక కిట్ని తయారు చేయడానికి ₹100 ఖర్చు వచ్చి దానిని ₹300కు అమ్మగలిగితే మిగిలిన లాభం
సాధారణంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఆయా ఖర్చుల మీద నిఘా ఉంచుకుంటూ నాణ్యతను నిలబెట్టుకుంటూ ఈ విధంగా లాభదాయకంగా ముందుకు సాగవచ్చు. అర్బన్లో మాత్రమే డిమాండ్ ఉందా లేక చిన్న పట్టణాల్లో కూడా ఉంటుందా? చిన్న పట్టణాల్లో కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే విద్యా ప్రయోజనాలు అన్ని వేళల్లో ఉంటాయి. చిన్న పట్టణాల్లో కూడా తల్లిదండ్రులు, స్కూళ్ళు పిల్లలకు మంచి విద్యా అనుభవం అందించాలనే ఆసక్తి చూపుతారు. కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ మీ ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉంటాయి. సరే, మన చివరి క్వశ్చన్ వచ్చేసి లాంగ్ టర్మ్లో ఈ లెర్నింగ్ ప్లస్ సైన్స్ కిట్స్ని కంబైన్ చేసి స్కేల్ చేయొచ్చా? అవును, ఖచ్చితంగా స్కేల్ చేయవచ్చు. దీన్ని లాంగ్ టర్మ్‌లో బాగా అభివృద్ధి చేయడానికి ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో మీ సైన్స్ కిట్స్‌ను కంబైన్ చేసి ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు మరింత సమగ్రమైన అనుభవాన్ని అందించవచ్చు. ఇది విద్యార్థులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీ వ్యాపారానికి మరింత స్థిరత కలుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కృష్ణ మనోహర్ గారు మ్యాగ్నెట్ పవర్ బిజినెస్ గురించి మీరు ఇంకా క్లియర్గా అడిగింటే ఏ టాపిక్ గురించి అని చెప్పి నేను అదే టాపిక్ గురించి వీడియో చేస్తుంటే ఇప్పుడు మీరే క్లియర్గా చెప్పలేరు కాబట్టి నేను ఉన్న టాపిక్స్ మూడింటిపైన కూడా చేసేసాను అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా కృష్ణ మనోహర్ గారి లెక్క కామెంట్ పెట్టండి అదే బిజినెస్ గురించి. మనం నెక్స్ట్ వీడియోలో లేదా అటుపైన వీడియోలో చర్చించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇటువంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. సరే, మీ అభిప్రాయం చాలా బాగుంది. మ్యాగ్నెట్ పవర్ బిజినెస్ గురించి మరింత క్లారిటీ కావాలంటే మీరు ఏ ప్రత్యేక అంశం గురించో చెప్తే అందుకు సంబంధించిన వివరాలు. అదే మనకి ఇప్పుడు మామూలుగా మన ప్రేక్షకులకి ఇటువంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి అని చెప్పి క్లియర్గా చెప్పి సబ్స్క్రైబ్ చేయమని ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ ఎలా చెప్తాడో అలా చెప్పు ChatGPT. సరే, మీకు ఈ తరహా వీడియోలు ఇష్టమైతే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో పంచుకోండి. తద్వారా మేము మరింత మంచి కంటెంట్ మీకు అందించగలం. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగించండి. మేము మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. బాయ్.